బలివేళ రారాజును సేవింపా, పూజ బలివేళ రారాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజ బలివేళ రారాజును సేవింపా, పూజ బలివేళ రారాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్మమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమాదం, సేవలోని ఫలమే పూజకు పరమాదం. రండి 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 ప్రణుతించరండి వడిగా, రండి 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 ప్రణుతించరండి వడిగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా, గాలి జార్జి రెడ్డి, గాలి తెరోజమ్మ, గాలి భాస్కర్ రెడ్డి, బోయపాటి టెక్లమ్మ ఆత్మలకు మరియు అనాథ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ సుధాకర్ రెడ్డి మరియు సెలీనా మరియు కుటుంబ సభ్యులు అమెరికా చికాగో నుండి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు గుల్లిపిల్లి మరియదాస్ మరియు కీర్తిశేషులు జుస్తీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారుడు గుల్లిపిల్లి కిషోర్ కుమార్, కోడలు సుజాత, మనవడు కార్తీక్ సమర్పిస్తున్నారు. ప్రభువునందు పరమపదించిన కథోలిక తిరుసభ జగద్గురువులు పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. 18వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 అంతోనీ ప్రిన్స్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 41వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఖమ్మం పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కంచరపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకుల ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి సోనీ, రియాన్ష్, ఏ వసంతకుమారి, ఏ సుందరం, ఎస్ సాగర్ వినీత్,
సాగర్ దీపక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బొల్లారం విచారణ కీర్తిశేషులు డి విన్సెంట్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏంజలా కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, బంధువుల స్నేహితుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ ఈరోజు 18వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి నివేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని, దేవుని యందు భయభక్తులు, మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ తిరుమల రెడ్డి, కిషోర్ రెడ్డి, లలిత, నవ్య కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కా అష్టకములో మనము శుక్రవారము దివ్య బలి పూజను చేసుకుంటున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనములని మనము గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన దైవరాజ్య విస్తరణ కోసం, దైవరాజ్యాన్ని తాను నిర్మించాడు, దాన్ని విస్తరించేటువంటి ఈ పరిచర్య కోసం ఒక్కొక్కరిని పేరు పేరున పిలుస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలని నిర్వర్తిస్తూనే దేవుణ్ణి ఎలా మనము ఆయన పరిచర్యకు సహకారులుగా మారుతాం, దేవుని యొక్క పరిచర్యలో పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించగలము అన్నటువంటి విషయాలని మనం ఈనాటి పఠనం ద్వారా తెలుసుకుంటున్నాం. మొదటి పట్టణంలో పేతురు గారు వారి ఎదుట ఉన్నటువంటి మతాధికారులతో మాట్లాడుతూ, ఇదిగో క్రీస్తు భగవానుని గురించి తప్ప మేము మాట్లాడడానికి ఏమీ కూడా లేదు అన్నటువంటి ఆలోచనని వారి ముందు ఉంచుతున్నారు. అదే భావనని మనం సువిశేష పట్టణంలో వింటున్నాం. వారంతా కూడా వలలు వేయడానికి, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభువే స్వయముగా ఫలానా చోట వేయమని చెప్పినప్పుడు వారు దానిని అనుసరిస్తున్నారు. అంటే పరిచర్యలో క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధంగా చేయడం ద్వారా అద్భుతము లేక దర్శనం అన్నటువంటిది నీ సొంతమవుతూ ఉన్నది అన్నటువంటి విషయాలని గ్రహించమని ఈనాటి దివ్యగ్రంథ పఠనములన్నీ కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైనందినటువంటి జీవితంలో మనకు తెలిసినటువంటి జ్ఞానమే అన్నిటికీ మించినదని, మనకున్నటువంటి తెలివితేటలు ఇతరులకు కూడా లేవు అన్నటువంటి ఆలోచనతో ఎల్లప్పుడూ కూడా మన స్వీయమైనటువంటి శక్తిపైనే ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి విస్మరించేటువంటి ఆ పరిస్థితులు ఎక్కువగా కనపడుతుంటాయి. కానీ ఆయనను స్మరిస్తూ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవిస్తే అద్భుతాలకి మనం సాక్షులము అవుతున్నాం. దివ్యబలి పూజల్లో దేవాతి దేవుని అడుగుదాం, ప్రభువా నా స్వీయమైనటువంటి శక్తిపైన ఆధారపడి నిన్ను నిరాకరించినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మా రాజా ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మా రాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము నీ దయనేలలో కోరిదము మిమ్ము వేడుచున్నాము నీ దయనేలలో కోరిదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితే అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం పితే అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం ఆమె 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యమును సఖ్యత నిబంధనగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములందు ప్రతిబింబించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహాను జనులతో ఇంకను మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురని సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల్లో నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున
మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ 2 అపోస్తలులను వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచియున్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు సిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టు వారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. అందరూ. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ప్రభు మాకు రక్షణ దయచేయుము. ప్రభు మాకు విజయము ప్రసాదింపుము. ప్రభువు పేరిట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభువు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. అందరూ. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడేదం హల్లెలూయా,
పాడేదం హల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదియుము అనబడు తోమా, గలిలయలోని కానా నివాసియగు నతనయేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవుచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చెదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కాని శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలనను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అని అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరములు మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అతట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగిరి. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులో ఎవడును, నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని మనం అనుభవపూర్వకంగా మార్చుకున్నప్పుడు ఆయన దర్శనము మనకు తరచుగా కనపడుతుంది, లేకుంటే తరచుగా కలుగుతోంది అన్నటువంటి విశ్వాస సత్యమైనటువంటి విషయాలను ఈనాటి పఠనములు మనకు నేర్పుతూ ఉన్నాయి. మనము దేవుని సన్నిధిలో పెరిగినప్పుడు, దేవునితో ఎక్కువగా మన సమయాన్ని వెచ్చించినప్పుడు ఆయనను గుర్తుపట్టడానికి అవకాశములు ఎక్కువగా ఉన్నాయని మనము గ్రహించాలి. ఈనాటి సువిశేష పఠనము యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను గమనించినట్లయితే, మొట్టమొదటిగా అక్కడ దర్శనం 3వసారి యేసు ప్రభు వారికి దర్శనం అయి కలిగి వారితో మాట్లాడేటువంటి సమయంలో, సంభాషణ కలిగి ఉన్నటువంటి ఆ సమయంలో మొట్టమొదటిగా యేసు ప్రభువేనని కనిపెట్టినటువంటి వారు యోహాను గారు. ఆయన ప్రభువే అని నిశ్చయముగా నేను చెప్పగలను అని యోహాను గారు చెప్పారు. అంటే యేసు ప్రభువుకి యోహాను గారికి ఎంత బంధం అన్నటువంటిది ఏర్పడిందంటే, వారు ఎంత దగ్గరగా పెరిగారు కాబట్టే ఆయనను కనుగొనడంలో చాలా త్వరగా ఆయన కనుగొన్నాడు అని మనము గ్రహించాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు ఆయన ప్రభువే అని చెప్పినప్పుడు పేతురు గారు ఉన్నట్టుండి నీటిలోనికి దూకుతూ ఉన్నాడు. మరి దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, గతంలో పేతురు గారు ఇదే నీటిలో మునిగిపోతూ ఉంటే యేసు ప్రభు తన చేయిని అందించి ఆయనకు అద్భుతమైనటువంటి రీతిలో కాపాడాడు. నీటిపైన నడవగలిగినటువంటి ఆ శక్తిని, లేకుంటే ఆ మహత్తుతో కూడినటువంటి మహత్ కార్యములను చూసేటువంటి భాగ్యమునకు పేతురు గారికి అనుగ్రహించారు. ఈ సమయంలో మళ్ళీ దూకాడు అని అంటే, ఇక నా ప్రభువు నాకు దర్శనమయ్యారు.
నా ప్రభువు నా తోడు ఉండగా నాకు ఎటువంటి భయము లేదు, ఆయన నా తోడుగా ఉండగా నాకు ఎటువంటి జంకు లేదు అన్నటువంటి ఆలోచనతో పేతురు గారు ఆ నీటిలోనికి దుముకుతూ ఉన్నాడు. అంటే ఏమీ కలుగదు. మొట్టమొదటిగా యోహాను గారు ఆయన ప్రభువేని గ్రహించి సంతోషపడ్డాడు. ప్రభువు ఇక్కడే ఉన్నాడని గ్రహించి పేతురు గారు నీటిలోకి దూకుతున్నాడు. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన చెప్పగానే ఇదిగో మీరు వలలను వేయండి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి శిష్యుల బృందమంతా కూడా కలిసి వలలకు పిగిలేటువంటి విధముగా చేపలను పడుతూ ఉన్నారు. అంటే ఆయన మాటకు అంత గౌరవాన్ని, ఆయన మాటలో ఉన్నటువంటి మహత్వమును గమనించారు. కాబట్టి శిష్యులైనటువంటి వారు ఆయనతో ఏ విధంగానైతే సమీపముగా ఉండి జీవించారో అంత త్వరగా ఆయన దర్శనాన్ని పొందగలిగారని ఈనాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ప్రభువుతో మనము పెరిగేటువంటి విధానం, ప్రభువులో మనము ఎదిగేటువంటి విధానమును బట్టి ఆయన దర్శనము మనకు ఎప్పుడు కలుగుతుందని మనము గ్రహించాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఈ పఠనముల ద్వారా ఏమిటంటే, ఆ శిష్యులు మరి ఇతరమైనటువంటి శిష్యుల బృందము వారి వారి పనులలో నిమగ్నమై ఉన్నారు. పేతురు గారు శిష్యులను పిలిచి, ఇదిగో నేను చేపలు పట్టబోతున్నాను అని వారితో చెబుతున్నాడు. అప్పుడు వారేమంటున్నారు, మేము కూడా నీ వెంట వచ్చేదము అని ఆ రాత్రంతయు కూడా వాళ్ళు చేపలు పట్టడానికి శ్రమించారు. అంటే వారు వారి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. నిర్వర్తించేటువంటి బాధ్యతను ఎక్కడా కూడా విస్మరించినట్లుగా కనపడటలేదు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రభు దర్శనము కావాలని, ప్రభు యొక్క అనుభవము నీ సొంతము కావాలన్నటువంటి ఆలోచనతో పని పాటులను పక్కన పెట్టి, లేకుంటే ఇంకా ఏ పని లేకుండా దర్శనం కలగాలి ప్రభువా అంటే అది కలుగదు. కానీ నీ పనిలో నీవు బాధ్యతతో నిర్వర్తించేటువంటి క్రమములో, నిజాయితీగా జీవించేటి క్రమములో నీకు ప్రభు దర్శనం కలుగుతుంది. వారు కూడా వారి యొక్క వృత్తి చేపలు పట్టడమైనటువంటి ఆ వృత్తికి వాళ్ళు ప్రభువును కోల్పోయిన తర్వాత వారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, పని చేయడానికి మొదలు పెడుతున్నారు. ఆ పని చేసేటువంటి క్రమంలో వారికి ప్రభువు యొక్క దర్శనం కలుగుతుందని మనము గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనము మన వ్యక్తిగత జీవితాలను అంతగా దేవునికి సమర్పణ చేసుకోవాలని వాక్యము మనకు కనపడుతోంది, ఇక్కడ నేర్పిస్తుంది. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో వ్యక్తిగత జీవితాలు ఒకరి చేత కానీ లేకుంటే ఒక మహాశక్తి ద్వారా కానీ ప్రేరేపించబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఒక విజయాన్ని సాధించాడు అంటే, లేకుంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరాడు అంటే, లేకుంటే పరీక్షల్లో పాస్ అయ్యాడు అని అంటే, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాడు అంటే ఆయన వెనుక ఎవరో ఒకరు ఉంటారు. ప్రేరేపణగా ప్రభావితం చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, లేకుంటే ఒక శక్తి కానీ ఆయన వెనుక ఉంటూ ఉంది. ఇక్కడ పేతురు గారు మరి ముఖ్యంగా యోహాను గారు వీరిద్దరూ కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేస్తున్నారని మనం ఈనాడు మొదటి పట్టణంలో విన్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 12 వచనాలలో. దానికి ముందుగా పేతురు గారు బాధతో ఉన్నటువంటి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయనకు నడిచేటువంటి భాగ్యమును కలిగించారు. ఇంకా దానిపైన రాద్ధాంతం మొదలైంది. దానిపైన వాదనలు, ప్రతివాదనలు, మరణించి ఉన్నాడు కదా, మరి ఆయన గురించి మళ్ళీ మీరు చెప్పడం ఏమిటని వారంతా కూడా సభకు పిలిపించి లేనిపోని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నారు. అయితే వారి చేత మాట్లాడించడం, వారి వెనుక ఉండి నడిపించడం, ఇవన్నీ కూడా వారి యొక్క ప్రతి విషయంలో, ప్రతి విజయంలో, ప్రతి మాటలో కూడా వారి వెనుక, వారి పైన పవిత్రాత్మ దేవుడు క్రీస్తు ప్రభువు ఉన్నారు అని వారు బాహాటముగా తెలియజేస్తున్నారు. నేను చెప్పినటువంటి విధముగా మనము సాధించామంటే, ఏదైనా సాధించామంటే, ఏదైనా విజయ శిఖరాలకు చేరామంటే మనకు ఒక శక్తి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ సహాయపడుతుంటారు. కానీ పేతురు గారు, యోహాను గారి యొక్క జీవితాల్లో క్రీస్తు ప్రభువే వారికి తోడుగా ఉండి విజయ తీరాలకు చేర్చాడు అని వారు ప్రతి క్షణము కూడా తెలియజేసేటువంటి వారు. ఎంతగానంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను పరికించి చూశారు. ఊహించనటువంటి పరిణామాలకి వారు సాక్షులుగా మిగిలారు. గురువును మించినటువంటి శిష్యులుగా మారారు.
విశ్వాసులు యేసు ప్రభువుకి ఏ విధంగానైతే విశ్వాసులు అనేక తండోపతండాలుగా ఆయన వెంబడించి ఉన్నారో, అదేవిధంగా శిష్యులను, శిష్య బృందమును, వారి గలమునంతా కూడా అనేకమైనటువంటి విశ్వాసులు వారి యొక్క అనుసరణలో పెరిగి ఉన్నారు. మూడవదిగా పవిత్రాత్మ దేవుని యొక్క ఆవరింపు వారికి తోడుగా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క నడిపింపు ఎల్లవేళలా వారికి ముందుగా నడిచి వెళ్ళింది. అంటే అంత గొప్పగా ప్రతి విషయంలో కూడా క్రీస్తు ప్రభువే మాకు అన్నీ చేసి పెడుతున్నారు. మా మాటల్లో, మా క్రియలలో, మా ప్రతి ఆలోచనలో కూడా ఆయన నామస్మరణ జరగాలి, ఆయన మాత్రమే స్తుతింపబడాలి, మహిమపరపబడాలి అని వారికి ఉన్నటువంటి ఆ శక్తి, వారు చేస్తున్నటువంటి అద్భుతములు, స్వస్థతలు అన్నీ కూడా క్రీస్తు నామంలో జరుగుతున్నాయని అన్నీ కూడా క్రీస్తు ప్రభువుకే ఆపాదించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన వ్యక్తిగత జీవితాలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం సాధిస్తున్నామంటే మన ఉపోద్ఘాతంలో కూడా విన్నాం, ఏదైనా సాధిస్తే మనము ఎవరికీ కూడా ఎక్కువ మార్లు ఆపాదించము. అది కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రుల గురించి చెప్పము. చాలా మటుకు ఈ మధ్యకాలంలో ఏదో అటు ఇటుగా చెబుతున్నారు, కానీ నేను కష్టపడ్డాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇవి అంటే కాదనటం లేదు. కానీ స్వీయమైనటువంటి శక్తి కంటే కూడా దైవశక్తి నీకు తోడ్పాటుగా ఉండటం వలన, దైవశక్తి నీకు తోడుగా ఉండడం వలన నేను సాధించగలిగాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు ఉన్నదా అని మనం గమనించాలి. దేవుడు లేకుండా నేను లేను అని మనం చెప్పగలమా? యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనములో యోహాను గారు ద్రాక్షవల్లి తీగను గురించి, ఆ ఉదంతము గురించి తెలియజేస్తూ, ప్రభువా నువ్వు లేకుండా నేను లేను, నువ్వు లేక నేను లేను అని ఆయన చెబుతున్నాడు. మరి ఈ మధ్య కాలంలోనే ఇంకనూ కూడా రేపటి దినమున మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారిని మనము దేవునికి సమర్పణ చేస్తున్నాం. పరమపదించినటువంటి ఆయన భూస్థాపితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నాడు పేతురు గారు చేపలు పట్టడానికి నేను వెళుతున్నాను, 153 చేపలు వాళ్ళకు దొరికాయని మన వాక్యంలో వింటున్నాం. దాని యొక్క సారూప్యత లేకుంటే దానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, అన్ని దేశాలను క్రీస్తు వైపుకు నడిపించడానికి నేను వెళుతూ ఉన్నాను అన్నప్పుడు వాళ్ళు కూడా, మేము కూడా వస్తామని చెప్పారు. మన పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు ఎంతగానంటే అనేకమైనటువంటి ఖండాంతరాలకు వెళ్ళి తన యొక్క సందర్శన ద్వారా అనేకమైనటువంటి వారిని క్రీస్తు ప్రభు వైపుకు నడిపించారు. ప్రభువు చెప్పినటువంటి విధంగా పేతురు గారిని నాడు ఎన్నుకొని ఎలాగైతే నడిపించారో పోప్ ఫ్రాన్సిస్ గారిని కూడా అదే కోవలో నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేనేలేదు. పేదల పెన్నిదిగా పోపుగారు, కారుణ్యమై కలిగినటువంటి పోపుగారుగా, సంభాషణ కంటే ఐక్యతను నెలకొల్పినటువంటి పోపుగారుగా, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి జగద్గురువులుగా, యుద్ధాలలో తన వైఖరిని, తన నిరాకరణి తెలియజేసినటువంటి పోపుగారిగా, శాంతి దూతగా ఆయన ప్రభువు చేత ఎన్నుకోబడి ఉన్నాడు, దీవించబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనం ఒకే ఒక ఆలోచన మన మదిలో మెలగాలి, మన మదిలో పరిగెడుతూ ఉండాలి. ఏమిటంటే, అవర్ బిజినెస్ ఈజ్ నాట్ టు డూ సంథింగ్ ఫర్ ద చర్చ్, అవర్ బిజినెస్ ఈజ్ నాట్ టు డూ సంథింగ్ ఫర్ ద చర్చ్, అవర్ బిజినెస్ ఈజ్ టు డూ సంథింగ్ విత్ ద చర్చ్. పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఇదే నమ్మాడు. దీనినే ఆయన నేనేదో శ్రీ సభకు చేస్తున్నాను, లేకుంటే నేనేదో శ్రీ సభకు చేయాలి అని అనుకోవడం కాదు. శ్రీ సభ అనుసరిస్తున్నటువంటి ఆ విధి విధానములలో కలిసి నేను ఎక్కడి వరకు ప్రయాణం చేయగలను, శ్రీసభ అందిస్తున్నటువంటి సిద్ధాంతాలకు కలిసి నేను ప్రయాణం చేయగలనా అన్నటువంటిదే ప్రముఖమైనటువంటి విషయం, మౌలికమైనటువంటి అంశముగా మనము పరిగణించాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు సినడాలిటీ, ఐక్యతగా కలిసి ముందుకు సాగాలి అని ఆయన చెబుతున్నాడు. మరి అదే త్రోవలో నేను నడిచి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నానా, లేకుంటే నాకు తోచిన కాడికి అన్నటువంటి విధముగా మనం ఉన్నామా? సిద్ధాంతము లేకుంటే మతపరమైనటువంటి విషయాలను శ్రీసభ మనకు నేర్పుతోంది. నువ్వు నేను మరో కొత్త శ్రీసభను సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. పేతురు గారు ఏ విధంగానైతే శిష్యులందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళారో, అక్కడ పేతురు గారు చెప్పినటువంటి విధంగా, ఏంటి నేను వెళ్తున్నాను, మీరు కూడా వస్తున్నారు, కానీ శ్రీసభ మనకు నేర్పుతుంది, నేను కూడా శ్రీసభతో కలిసి పనిచేస్తాను అన్నటువంటి భావనలోనికి మనము ప్రయాణం చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలాగంటే వారు వలలు పట్టేటువంటి ఆ క్రమంలో వలలు వేసేటువంటి వారుగా శ్రీసభలో, అంటే క్రైస్తవులను, ఈ దేశాల నుండి క్రైస్తవులందరినీ కూడా ఏకం చేసేటువంటి క్రమంలో నీవు వల వేయడానికి సిద్ధముగా ఉన్నావా?
పడుతున్నటువంటి చేపలను పట్టడానికి సిద్ధముగా ఉన్నావా? ఆ పడినటువంటి చేపలను లెక్కించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మనకు అందినటువంటి వలల ద్వారా చేసినటువంటి చేపలు, అందినటువంటి చేపలని ఇతరులకు పంచడానికి నీవు సిద్ధముగా ఉన్నావా అని దైవరాజ్య విస్తరణలో నేను ఎంతగా నా పాత్రను పోషించగలను అని ఈనాటి పట్టణములన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంథింగ్ ఫర్ ద చర్చ్ అనే దానికంటే కూడా సంథింగ్ విత్ ద చర్చ్, శ్రీసభతో కలిసి ముందుకు సాగేటువంటి ఆ జీవన క్రమమును, శ్రీసభ విధి విధానములను పాటించేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాం. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా, స్పందించుమయా, స్వీకరించుమో దేవా, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మజీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదలను పొంది స్వర్గ విషయమునందు కోరికతో జీవింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొగ క్రీస్తు బలి అనే ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచు ఉన్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచు ఉన్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేయవర్ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము.
ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును మేము ప్రకటించెదము, నీ ఉత్థానమును మేము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా పూలాంతో నగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత మార్కు గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం
ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. యేసు తన శిష్యులను చూచి వచ్చి భుజింపుడు అని పిలిచి రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ నొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరిలిచు పరుగిడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.